ఇండియానే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈగల్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే SSMB 29. దానికి ఇంకా టైటిల్ అయితే పెట్టలేదు. ఇప్పటికైతే ఫస్ట్ షెడ్యూల్ని అయితే కంప్లీట్ చేసుకున్నారు. సెకండ్ షెడ్యూల్ పరిస్థితి ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ షెడ్యూల్లో ఏమేమి షూటింగ్ చేశారు అనేటటువంటిది డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నేను తెలుసుకొని చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ నేను డైలీ కూడా ఈనాడు పేపర్ని ఫాలో అవుతా, సాక్షి పేపర్ని ఫాలో అవుతా, ఆంధ్రజ్యోతి పేపర్ని ఫాలో అవుతా, అండ్ సినిమా గురించి వచ్చేటటువంటి ప్రతి వెబ్సైట్ అప్డేట్ని ఫాలో అవుతా. వాటన్నిటి నుండి స్వీకరించి మీ దగ్గర పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. అందుకే ప్రతి సినిమా గురించి నేను అంత కాన్ఫిడెంట్గా అప్డేట్లు అయితే చెప్పగలుగుతున్నాను. మీరు ఇలాంటి ఏది మిస్ చేయకూడదు అంటే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన కనపడుతున్న బెల్ ఐకాన్ని నొక్కి పెట్టి కొట్టుకోండి అనమాట. ఎందుకంటే ప్రతి సినిమా గురించే చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేనైతే ఒక లాంగ్ వీడియో చేస్తాను, దాని గురించి డెప్త్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట SSMB 29 ఈ సినిమా ఏదైతే ఉందో 1000 కోట్లతో నిర్మిస్తున్నారు అనేటటువంటిది 100% రియల్. దీని అయితే మీరు అందరూ కూడా ఒప్పుకుంటారు. అండ్ ఈ సినిమా చూసుకున్నట్లయితే 2 పార్టులుగా తీస్తున్నారు అనేటటువంటిది కూడా 100% రియల్. మొన్న చూసుకున్నట్లయితే అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాకి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేశారు మన SS రాజమౌళి గారు, ప్రియాంక చోప్రా అండ్ మహేష్ బాబు గారు, కీరవాణి గారు, వీళ్ళంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అందులో చూసుకున్నట్లయితే యాక్షన్ సన్నివేశాలను అయితే చిత్రీకరించారంట. మొట్టమొదట ఇంటర్వెల్ బ్యాంక్ సంబంధించినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి ఇదైతే దాంట్లో చిత్రీకరించారంట. అందులో మెయిన్గా తెలియజేయాలి అని అంటే ఇందులో మన మహేష్ బాబు గారు ఒక సింహబలులా కనపడుతుందంట. అంటే సింహంతో చేసేటటువంటి ఫైట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందంట. ఆ సింహం అంటే అల్లా తప్ప సింహం కాదు, ఇప్పుడు కనపడేటటువంటి సింహం కాదు, అదొక వింత సింహం అనమాట. అంటే ఈ సినిమా ఏదైతే ఉందో లాంగ్ బ్యాక్ అనమాట. ఒక డైనోసర్స్ టైంలో సింహాలు ఏ విధంగా ఉండేవి, ఈ విధంగా ఉండేవి. ఈ విధమైనటువంటి సింహంతో మన మహేష్ బాబు గారు ఫైట్ చేయబోతుండో అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ నార్మల్ పులితో ఫైట్ చేస్తేనే మనకైతే గూజన్స్ వచ్చే, రోమాలు అయితే నిక్కబడుచుకునే. ఇంకా ఈ విధమైనటువంటి సింహంతో ఫైట్ చేస్తే మన మహేష్ బాబు గారు మామూలుగా ఉండదు అనమాట. దానికి చూసుకున్నట్లయితే ఏనుగు దంతాలు ఎంతైతే ఉంటాయో దాని పళ్ళు అయితే అంత ఉంటాయంట. దాని హైట్ చూసుకున్నట్లయితే మనకన్నా త్రిబుల్ ఉంటుందంట. ఇప్పుడు ఉన్నటువంటి సింహంతో పోల్చుకుంటే అదైతే 10 times చాలా పెద్దగా ఉంటుందంట. దాని బలం కూడా చాలా ఇదిగా ఉంటుందంట. అవన్నిటిని కూడా మనకి క్లారిటీగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మహేష్ బాబు గారు సింహంతో ఫైట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేటటువంటి క్లారిటీగా మాట్లాడుకోవాలని అంటే ఆయన దేశాలను పట్టుకొని తిరిగేటటువంటి వ్యక్తి. ఇప్పుడు చూసుకున్నట్లయితే దేశాలు ఉంటాయి అనమాట. కొన్ని దేశాల్లో కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయి అనమాట. ఉదాహరణకు మాట్లాడుకోవాలంటే మన చైనా ఉంది. చైనాలో 3 Gorges డ్యామ్ అని చెప్పి ఉంటుంది. అక్కడ చూసుకున్నట్లయితే 3 Gorges డ్యామ్లో దూకటమైనా తిరిగి రావటమైనా ఇప్పటిదాకా ఎవడూ చేయలేదు. దాంట్లో తిరిగి వచ్చేటటువంటి సాహసం చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి సన్నివేశాలను అయితే చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే సాహసం చేయరా డింపక, సాహసమే తన ఊపిరిగా తనైతే మెలుగుతూ ఉంటాడంట. దేశంలో ఎవడూ చెయ్యలేనటువంటి పనులు చేసి చూపించడం తనకైతే అలవాటంట. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ కాకుండా పాత జనరేషన్ ప్రకారం తనైతే ఇదిగా ఎత్తుడు. అండ్ డైనోసార్స్ కాలంలో ఉన్నటువంటి సింహం ఈ టైంలో రావడానికి గల కారణం ఏంటి, అది జనాలందరినీ కూడా పట్టి పీడుస్తుంటే దాన్ని ఎలా వేటాడిండు, ఎలా చంపిండు అనేటటువంటిది అయితే నెక్స్ట్ ఉంటుంది అనేటటువంటిది మనకు వచ్చేటటువంటి అప్డేట్ అనమాట. ఆల్రెడీ ఈ సింహం ఫైట్ కైనా అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించేటటువంటి ఈ ఇంటర్వెల్ ఫైట్ కోసమైనా ఆల్మోస్ట్ 50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఓన్లీ ఒక్క షెడ్యూల్ కోసమే 50 కోట్లు ఖర్చు పెట్టారంటే ఇక అర్థం చేసుకోండి. దాంతో మన టాలీవుడ్లో ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు తీసేయచ్చు. 10 సినిమాల ఖర్చుని ఒక్క షెడ్యూల్కే ఖర్చు పెడుతున్నారు అని అంటే ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అండ్ ప్రియాంక చోప్రా గారు మొన్న వాళ్ళ తమ్ముడికి సంబంధించినటువంటి ఒక పెళ్ళి అయితే జరిగింది. దానివల్ల షూటింగ్ని అయితే మధ్యలో ఆపేశారు. అంటే త్వరగా కంప్లీట్ చేసేసారనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన తమ్ముడి పెళ్ళి అయితే అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి ఆమె కూడా హైదరాబాద్ అయితే రావడం జరిగింది. ఆమె కూడా షూటింగ్లో అయితే జాయిన్ అయ్యారనంట. మరి ప్రియాంక చోప్రా హీరోయిన్గా ఉంటారా లేదా అనేటటువంటిది ఇంకా ముందు తెలుస్తుంది అనమాట. ఉదాహరణకు మనం మాట్లాడుకోవాలి అని అంటే బాహుబలి ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అయింది, మన అనుష్కతో స్టార్ట్ అయింది, ప్రభాస్తో స్టార్ట్ అయింది. బాహుబలి షూటింగ్ స్టార్ట్ అయినటువంటి మధ్యలో తమన్నాని అయితే హీరోయిన్గా తీసుకున్నారు. అదే రకంగా ఇంకో అమ్మాయిని అయితే హీరోయిన్గా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరు అనేటటువంటి చర్చలు అయితే భయంకరంగా నడుస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ను తీసుకుంటారు అని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి. రష్మికా మందన అని చెప్పి ఇంకో వార్తలు వస్తున్నాయి. రష్మికా మందన అయితే మ్యాక్సిమం కుదరదులే కానీ మృణాల్ ఠాకూర్ని తీసుకునేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి అనమాట. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే మెయిన్ విలన్గా మనకు తెలుసు అనమాట, వరదరాజం అన్నారు తెలుసు కదా, పృథ్వీరాజ్ కుమార్ గారు. ఆయన అయితే నటించబోతున్నారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆయన ఇంకా ఈ సినిమాలో 100% నటిస్తాడు అనేటటువంటిది కన్ఫర్మ్ కాల. ఆయన కానీ కన్ఫర్మ్ అయితే నిజం చెప్తున్నాను ఏ రికార్డు మిగలదు అనేటటువంటిది
100% రియాలిటీ. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, నార్మల్ హీరోస్నే రాజమౌళి గారు బీభత్సమైనటువంటి ఎలివేటెడ్ చూపిస్తాడు, నార్మల్ యాక్టర్స్ని భయంకరంగా యాక్టింగ్ చేయించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మొట్టమొదట మహేష్ బాబు గారి మీద ఉన్నటువంటి ట్రోల్ ఏంది, మహేష్ బాబు గారి మీద ఉన్నటువంటి విమర్శ ఏంది? మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే ఆయన యాక్టింగ్ సరిగ్గా చేయడు, ఫేస్ మీద ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా పలకడు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. వాళ్ళు అందరూ కూడా ఒకసారి వన్ నేను ఒక్కనే అనేటటువంటి సినిమా చూడండి, దాంట్లో లాస్ట్కే తన అమ్మ నాన్న డైరీ తెలిసి తను ఏడుస్తుంటే మనకు తెలియకుండానే మనం కూడా ఏడ్ చేస్తాం అనమాట. అలాంటి యాక్టింగ్ చేయగలిగేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే 100% మహేష్ బాబు గారు. మరి ఆయన్ని ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు, కానీ మన రాజమౌళి గారు ఆయన అయితే 100% వాడుకునేటటువంటి అవకాశం ఉంది. అర్థం చేసుకోండి, ఒక్క షూటింగ్ కోసం ఆయన దాదాపు 4-5 సార్లు టూర్లు వేస్తారు మహేష్ బాబు గారు, కానీ ఆయన పాస్పోర్ట్ తీసేసుకున్నారు, పాస్పోర్ట్ సీజ్ చేయడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి ఆయనలో ఉన్నటువంటి ఎంత యాక్టింగ్ని బయటకు తీసుకొస్తున్నారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. అది కాక బాహుబలి ఉండొచ్చు, త్రిబుల్ ఉండొచ్చు, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 నెలలు టైం తీసుకున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి జస్ట్ 30 రోజుల్లోనే కంప్లీట్ చేసేసారనమాట. అంటే మహేష్ బాబు గారు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు అనేటటువంటిది దీంట్లో అయితే మనకు చూపించేటటువంటి ప్రయత్నం. ఆ తర్వాత ప్రియాంక చోప్రా గారు చూసుకున్నట్లయితే ఈ సినిమా కోసం 30 కోట్లు తీసుకుంటున్నారంట. ఇప్పటిదాకా ఇండియన్ చరిత్రలోని ఏ హీరోయిన్ కూడా 30 కోట్లు తీసుకోలేదు. మన ప్రియాంక చోప్రా గారు 30 కోట్లు తీసుకుంటున్నారనంటే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. నేను కూడా దీన్ని అప్రిషియేషన్ చేస్తాను అనమాట. ఎందుకంటే హీరోస్ మాత్రమే 30 కోట్లు తీసుకోవాలి, 100 కోట్లు తీసుకోవాలి అనేటటువంటి ట్రెండ్ మన దగ్గర ఉండేది. కానీ ప్రియాంక చోప్రా గారు 30 కోట్లు తీసుకుంటున్నారంటే తన్ని కూడా గట్టి యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. అంటే తను హీరోయిన్ కాదు, తనతో ఇంకేదో గొప్పగా ప్రయత్నం చేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఈ సినిమాలో చూసుకున్నట్లయితే వరదరాజమన్నారు గారు, మన పృథ్వీరాజ్ గారు, ఆయన మనకు సలార్లో మన దేవా ఫ్రెండ్ గానే తెలుసు, కానీ ఆయన యాక్టింగ్ తెలియాలని అంటే ది గోట్ లైఫ్ మూవీ ఒకసారి చూడండి. దాంట్లో ఆయన చేసినటువంటి యాక్టింగ్ నిజంగా నేషనల్ అవార్డ్ అనేటటువంటిది ఇవ్వకపోతే ఆ అవార్డుకే సిగ్గు చేయటం అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. ఆల్మోస్ట్ ఆస్కార్ అవార్డు కొట్టినా కానీ ఆశ్చర్యం లేదు అనేలా తనైతే పర్ఫార్మెన్స్ చేసిన అనమాట. అలాంటి యాక్ట్ అని పెట్టుకొని ఇక ఏ రేంజ్లో దింపుతాడో, ఏ రేంజ్లో డెలివరీ చేస్తారో అని చెప్పి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే ఈ సినిమాలో అమీర్ ఖాన్ గారు కూడా నటించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఎందుకంటే మన రాజమౌళి గారు డ్రీమ్ అనమాట అమీర్ ఖాన్ గారితో ఒక్కసారైనా సినిమా తీయాలి, అమీర్ ఖాన్ గారితో ఒక వర్క్ చేయాలి అనేటటువంటిది ఆయన డ్రీమ్ అనమాట. ఇప్పుడు అమీర్ ఖాన్ గారి డ్రీమ్ ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా రాజమౌళి గారితో వర్క్ చేయాలి, రాజమౌళి గారితో సినిమా తీయాలి అనేటటువంటిది అమీర్ ఖాన్ గారి డ్రీమ్ అంట. సో అమీర్ ఖాన్ గారిని కూడా ఈ సినిమాలో ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఒక బేభత్సమైనటువంటి సినిమా, ఒక రసవంతమైనటువంటి సినిమా, దేశాలు తిరిగేటటువంటి ఇండియన్ జానస్ టైప్లో ఈ సినిమాని దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. స్టోరీ లైన్ ఏదైతే ఉందో చాలా సింపుల్గా ఉంటుంది. తను చూసుకున్నట్టయితే దేశాలు పట్టుకొని తిరుగుతారు, ఏదో ఒక దేశంలో ఏదో ఒక బాధ్యత తనకు రావడం జరిగింది. ఆ తర్వాత ఆ బాధని, ఆ యొక్క ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేసిన అనేటటువంటి చిన్న స్టోరీ. కానీ దీంట్లో ఉండేటటువంటి సీన్లు ఏదైతే ఉన్నాయో త్రిబుల్ మూవీలో కన్నా, బాహుబలి మూవీ కొన్నా త్రిబుల్ టైం గూజ్బంప్స్ తెప్పించేలా, త్రిబుల్ టైం బేభత్సంగా తీసేటటువంటి ప్రయత్నం రాజమౌళి చేస్తుండ్రు. జక్కన్ అయితే శిల్పం చెక్కినట్టు ఈ సినిమాని చెక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అనమాట. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాకి అయితే ఆస్కార్ రాలా. ఇప్పుడు బాహుబలి అనేటటువంటి సినిమా తీసిండు, త్రిబుల్ అనేటటువంటి సినిమా తీసిండు. ఈ సినిమాలకైనా ఇందులో ఉన్నటువంటి యాక్టర్స్కైనా ఏ విధమైనటువంటి అవార్డు రాలా, ఏ విధమైనటువంటి యాక్టర్స్కి ఏ విధమైనటువంటి ఆస్కార్ కూడా రాలా. కానీ ఇప్పుడు మహేష్ బాబు గారి యాక్టింగ్ అయినా మన ఏదో ఒక యాక్టర్కి అవార్డు వస్తుంది అని చెప్పి వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదే కాక రాజమౌళి గారు ఈ సినిమా తీసిన తర్వాత ఏమంటే మహాభారతాన్ని తెరకెక్కించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. ఇక ఆయన మహాభారతం తీసిన మట్టికి ఏ లెవెల్లో ఉంటుంది అనేటటువంటిది నేనైతే మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని అయితే లేదు ఫ్రెండ్స్. ఇది SSMB 29 అప్డేట్ ఏంది అని అంటే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ రేపు లేదా ఎల్లుండి నుండి స్టార్ట్ అయింది. ఈ సెకండ్ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా గారు చేరారు అండ్ వరదరాజమన్నారు మన పృథ్వీరాజ్ గారిని కూడా తీసుకుంటున్నారని చెప్పి గట్టి వాడుతారు అనమాట. ఇంకా అప్డేట్స్ అయితే వస్తే వాడు వచ్చిన తర్వాత క్లారిటీగా క్లుప్తంగా ఒక వీడియో చూసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.